అందరికీ ఇవాళ మీకు ఒక మా క్యాంప్ పక్కన ఉండే ఒక గ్రామాన్ని చూపిస్తాను. చాలా బాగుంటది. ఇల్లులు అంటే మరి మొత్తం అన్ని చెక్కలతో ఉంటాయి. చూడ ఇక్కడ మాత్రం చలి మాత్రం ఒక్క లెక్కలు ఎరగొడుతుంది. ఎలాగంటే ఇప్పుడంటే నేను టోపీ ఎంత తీస్తానంటే ఎండ కాస్తుంది. చూడండి, ఇదో ఎండ, సూర్యుడు ఎండ కాస్తుంది కాబట్టి నేను కొంచెం టోపీ అటు తీసి ఉన్నాను. లేదంటే చాలా ఘోరంగా ఉంటుంది ఇక్కడ చలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇల్లు అన్నీ కూడా చెక్కతో తయారు చేసి ఉంటాయి. ఎందుకంటే చలిని తట్టుకున్నానుకంట. మరి చూడండి ఎలా ఉన్నదో చెప్పండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇవే అనమాట చెక్కతో ఇల్లు. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. చాలా అందంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ చూసారా, ఎండ వస్తుందని చెప్పి అందరూ కూడా బట్టలు ఆరేసుకున్నారు బయట. ఎందుకంటే చలి కదా, ఇప్పుడు 24 గంటలు చలి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆరేసుకుంటున్నారు బట్టలు. అక్కడ తుడుస్తున్నారు కదా ఆ ఆంటీ గారు, అది షాప్. అది అక్కడ మా సామాన్లు ఏట్ అయిపోయినా సరే అక్కడే కొనుక్కుంటాం. సబ్బులు కానీ పేస్టులు కానీ బ్రష్లు కానీ ఏవైనా. అదే అనమాట షాపు. అన్నీ కూడా త్రిబుల్ రేట్ ఉంటాయి. 10 రూపాయల సామాను 30 రూపాయలు అమ్ముతుంది ఆంటీ. చాలా ఘోరం. సగం జీతం అంతా ఎక్కడ అవగొడేస్తుంది ఆంటీ మాకు. చూడండి, ఇవన్నీ చెక్కతో చేసిన ఇల్లు మొత్తం అన్నీ. ఎటు చూసినా చెట్లు, కొండలు, ఇంకేముండవు ఇక్కడ. చూసారా, ఈ చెక్కలన్నీ ఎందుకు ఇలా కొట్టేసి ఉన్నాయంటే వీళ్ళు మంచు పడకముందు చెట్లన్నీ నరికేసుకొని చెట్లన్నీ కట్ చేసి ఇంకా అలా పోగు చేసుకుంటారు. ఎందుకంటే వంటకి అటు ఇబ్బంది అవుతుందని. మంచు పడకముందు అన్నీ చేస్తారు ఇలాగా. మంచు పడ్డాక కట్ అవ్వదు కాబట్టి, ఎందుకంటే చలి కదా, అందుకని చెప్పి ముందుగా స్టోర్ చేసుకుని ఉంచుకుంటారు. ఇవన్నీ చెక్కలు. చూడండి, ఏ ఇంటి దగ్గర చూసినా సరే చెక్కలే. ఎక్కడున్నానా కట్టెలు, ఎక్కడ చూసినా అవే. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ అనేది జామ్ అయిపోద్ది కదా, అందుకనే ఇక్కడ గ్యాస్ కూడా వాడరు మ్యాక్సిమం. కిరోసిన్, ఇంకా ఇవి ఈ కట్టెలు అంతే. చూడండి, ఎటు చూసినా మంచే. చలి మాత్రం చాలా ఘోరంగా ఉంది తెలుసా ఇక్కడ. చాలా అంటే చాలా ఘోరం. మీరు ఎవరైనా సరే ఎక్కడికైనా తిరగాలి, స్విట్జర్లాండ్ వెళ్ళాలి అనుకుంటారు కదా, ఎక్కడికే వెళ్ళవలసిన లేదు. మంచు గట్ట చూడాలనుకుంటే మన ఇండియాలోనే ఉన్నది దేవుడి గుడి. ఇంకో ఇది శివాలయం. అంటే అక్కడే చిన్న శివాలయం కట్టారు వాళ్ళే. చూసారా, అదే గుడి, చిన్న గుడి. అప్పుడప్పుడు వస్తుంటాను నేను. చూసారా కుక్క ఎలా ఉందా. ఇక్కడ జంతువులన్నీ కూడా, కుక్కలు అన్నీ కూడా ఎలాగే మంచులో తిరుగుతాయి, మంచులోనే ఆడుకుంటాయి. నెక్స్ట్ ఈసారి అవి ఎలా ఆడుకుంటే మొత్తం వీడియో తీసి పెడతాను. చాలా బాగా ఇలా ఆడుకుంటాయి కుక్క పిల్లలు అయితే. మా క్యాంపులో ఉన్నాయి కుక్క పిల్లలు, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి, ఇటు చూసిన చెక్కలు, ఇల్లు. నడుస్తూ ఉంటే ఆవేశం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇక్కడ తక్కువ. ఎందుకంటే చాలా ఎత్తు కదా, 16,000 మీటర్ల ఎత్తు. అంత ఎత్తులో ఉంటున్నాం కదా, అందుకని ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటాయి. చూడండి, ఇటు చూసిన మంచిగా. నిన్న నైట్ పడింది అంతనా. ఇక్కడ ఇల్లు ఉన్నాయి కదా, ఈ ఇంట్లో ఫస్ట్ నుంచి ఇక్కడ యాక్స్ అంటారు కదా, ఆ యాక్లోనే ఉండేవి ఇక్కడ. అంటే ఇక్కడ పెంచేవారు. అంటే నేను వచ్చిన స్టార్టింగ్లో. ఇప్పుడు ఏం చేయాలి మరి, ఎటు వెళ్ళిపోయి తెలీదు. ఇందులోనే కట్టేవారు వాళ్ళని. అంటే మేము ఇలా పెట్రోలింగ్ గట్ట వెళ్ళేటప్పుడు చూసేవారని. యాక్ పాలు అయితే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. గో చూసారా బాబు ఎలా ఉన్నాడు. అచ్చం చైనా వాళ్ళు పిల్లలు ఉన్నారు. చూసారా ఇల్లు ఎలా ఉన్నా. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్న మాత్రం పగిలిపోద్ది ఒక్కొక్కరికి. ఒకరోజు 2 రోజులు అయితే పర్లేదు, నెలలో సంవత్సరం ఉండాలనుకుంటే చాలా కష్టం. చూసారా ఈ బుడ్డోళ్ళు ఇక్కడ. హాయ్ పోతా, హాయ్ 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 గారు, హాయ్. हाँ, नाम क्या है आपका?
नाम क्या? ఇక్కడ వాటర్ ఎలా వస్తుందంటే చూడండి, కొండలో నుంచి మంచు కరిగిపోయి వాటర్ అలా వస్తుంటుంది కొండల మధ్యలో నుంచి. చూడండి 2 కొండలు ఉన్నాయా అటు ఇటు, ఆ మధ్య నుంచి అలా వాటర్ వస్తుంటుంది. అలా వస్తున్న వాటర్కి నుంచి పైప్ తగిలిస్తారు. ఇంకెలాగా చూసారా గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, ఆ పైప్ అలా తగిలిస్తారు. తగిలించేస్తే ఇంకా ఈ విధంగా లోన్ నుంచి వాటర్ అలా పడుతుంటుంది. అలా పడుతుంటే అలా డబ్బాలో నింపుకొని పెట్టుకుంటారు. అవి ఉత్తిగా తాగారు, ఏంటంటే వేడి చేసుకుని తాగుతారు నీళ్ళు. ఇదన్నమాట ఇక్కడ పరిస్థితి. చూసినా మంచి, ఎటు చూసినా కొండ, ఎటు చూసినా చెట్లు, అంతే. అంతమించి ఇక్కడ ఏటి ఉండవు. కాలుష్యం తక్కువ, కాకపోతే ఇక్కడ ఆక్సిజన్ మాత్రం ఇంకా తక్కువ. అది అనమాట. చూసారు కదా అందరూ వీడియో. మా క్యాంప్ పక్కన ఉన్న గ్రామం ఎలాగుందో ఆ బుడ్డోళ్ళు చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కన్ఫామ్గా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగున్నదో. ఓకేనా, ఉంటాను. జై హింద్.